నమస్కారం కళ్యాణ్ గారు. నమస్తే సార్. ఏంటి సార్ మ్యాడ్ని లేబుల్ వేసుకు మరీ వచ్చేసారు? ఎస్ సార్, ఇంకా సీక్వెల్ కదా అడ్వాంటేజ్ మొత్తం తీసేసుకుందామని. అంతేనా? అప్పుడు మేము మ్యాడ్ డైరెక్టర్. ఎస్ అన్న, అదే అన్న, అది కొంచెం విచిత్రంగా ఉంటుంది. మ్యాడ్ డైరెక్టర్, మ్యాడ్ అంటే ఈడేదో పిచ్చి డైరెక్టర్, ఈడో పిచ్చి హీరో, పిచ్చి ప్రొడ్యూసర్ ఇలా అనుకుంటారేమో అని ఫస్ట్ టైం ఉండేది. కానీ ఒకటి చెప్పాలన్నా, ఫస్ట్ నేను మ్యాడ్ సినిమా చేసిన తర్వాత డైరెక్టర్ అయినానేమో, కానీ మీతో ఇంటర్వ్యూ చేయకపోతే నాకు రికగ్నిషన్ లేదని మా ఫ్రెండ్స్ అంతా ఫీల్ అవుతుంది. సో మీతో ఒక ఇంటర్వ్యూ, మ్యాడ్ టు ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే స్టార్ట్ చేస్తాను. నేను 10 రోజుల క్రితం నేను అడిగా కళ్యాణ్ గారు నేను ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ అని చెప్పి సందీప్ని ఫస్ట్ ఇంటర్వ్యూ హిట్ కొట్టారు, మరి హిట్ కొట్టబోతున్నారు. మళ్ళీ రవితేజ్ గారితో సినిమా ఓపెన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకో సినిమా స్టార్ట్ చేశారు. 4 సినిమాలు లైన్లో ఉన్న మనిషితో ఇంటర్వ్యూ చేయకపోతే నాదే తప్పు అవుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ అప్పుడే స్టార్ట్ చేశారా 4 సినిమాలు? మనం మ్యాట్ గురించి అడుగుతారేమో అన్న. మీ ఉన్న కెరీర్ గ్రాఫ్ సార్. ఓకే సార్, మీరు మామూలుగా అడుగుతారు కదా సార్, అట్లా ట్విట్టర్లో పెట్టి ఇదిగో వీడిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను నేను, సో మీకు ఏదైనా క్వశ్చన్లు ఉంటాయని. సో ఫస్ట్ టైం నా ఎగ్జైట్మెంట్, నేను మూర్తి గారితో ఇంటర్వ్యూ చేస్తాను, మా బ్యాచ్లో మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆ బ్యాచ్లో నేను పెట్టాను అనమాట. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అవి నేను లాస్ట్లో అడుగుతాను. ఫస్ట్ మనం మ్యాట్ గురించి మాట్లాడదాం. రివర్స్ టెండర్ అనమాట. ఎస్, ఏదో ఒకటి మ్యాట్గా ఇంటర్వ్యూ చేయాలి కదా సార్. ప్లీజ్. కానీ సరే ఒకటి చెప్పండి అసలు సార్, మ్యాడ్ సినిమా అనేది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. దీనికి ఏమి ఇక్కడ మొదలు పెట్టాలి, ఇక్కడ ఎండ్ చేయాలి, ఇక్కడ లేపాలి, ఇక్కడ పడుకోబెట్టాలి, ఈ రూల్స్ ఏమి ఉండవు. లేదు సార్. అవును, ఈ సెకండ్ పార్ట్ కూడా అలాగే ఉండబోతుందా? ఎస్ సార్, అంతే క్రేజీగా కొంచెం డబుల్ మ్యాడ్నెస్తో అలా పెట్టుకుని. అదే సార్, ఫస్ట్ నుంచి అది వంశీ గారు కూడా అదే ప్రమోషన్లో చెప్తూ వస్తున్నారు కదా. మేము అదే సార్, అంటే ఇప్పుడు మనం ఎంటర్టైన్ చేద్దామని అనుకున్నాం, దానికి కావాల్సిన ప్లాట్ ఉంటుంది, దానికి కావాల్సిన స్టోరీ సెట్ అవుతుంది, గ్రౌండ్ అది ఒక లైన్ ఉంటుంది, ఆట మంది అంతే సార్. అదే ఆ లైన్ ఉంటుంది. ఎస్ సార్, దీంట్లో సీన్స్ కొత్తగా ఉంటాయి. ట్రైలర్ రాలేదు ఇంకాను, ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ చూస్తే సార్ నాకైతే 2 పార్ట్ల కింద కనిపిస్తుంది సార్. హీరో బృందం, ఆ హీరో వాళ్ళ ఫ్రెండ్ పెళ్లిలో చేసే కంగాళి అంటారా, అల్లరి అంటారా? అవును సార్, అల్లరి. ఒక హీరో ఒక పదం పడుతుంది అది. ఎస్. నెక్స్ట్ వీళ్ళంతా కలిసి గోవా వెళ్ళి అక్కడ చేసే రచ్చ, అంతేనా? అంతే సార్, ఇంకేమన్నా? ఇంకేం లేదు సార్, ఇదే మీరు అన్నదే. అంటే మామూలుగా సింపుల్ ప్లాట్ ఎత్తుకొని 3 ఫ్రెండ్స్, వాడి ఫ్రెండ్ పెళ్ళి, గోవాకు పోవాల్సి వచ్చింది. ఎందుకు పోయారు ఏంటి అన్నది థియేటర్లో అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు ఆ గోవా ఎపిసోడ్ సార్, అక్కడ మామగారు క్యారెక్టర్ సార్, తండ్రి మామగారు తండ్రి క్యారెక్టర్, ఇవన్నీ చూడగానే నాకు ఏం గుర్తుకొచ్చిందంటే వెంటనే సార్ నాకు పంచతంత్ర సినిమా గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ సార్, దట్స్ మై ఫేవరెట్ ఫిలిం. నేను వెంటనే వంశీ గారు ఫోన్ చేసి నాకు ఏ సినిమా గుర్తొచ్చింది చెప్పనా అన్న. ఇదే గుర్తుకొచ్చింది, అందులో నగేష్ ఉంటాడు అక్కడ. అవును సార్, కరెక్టే, ఆయన కూడా తీసుకెళ్తారు ఆయన్ని. ఆయన ఉంటాడు. అవును, ముందే ఉందండి, వెనక ఉంది, వెనక ఉందంటే వెనక ఉంది, వెనక ముందు ఒకటి ఉండేది. అసలు పదాలతో ఆడుకున్న ఎక్స్ట్రాడినరీ ఫన్, క్రేజీ ఫన్. అవును, సో ఇది కూడా నాకు అలాగా అనిపిస్తుంది. ఉంటుంది సార్, మీకు ఆ టైప్ వర్డ్ ఫన్ అంతా ఉంటుంది. కొంచెం ఉంటుంది లైన్, అదే సార్, దాంట్లో మ్యారీడ్ మెన్ వాళ్ళు వెళ్తారు, బట్ దెర్ విల్ బి ఏ క్రైమ్ ఎలిమెంట్, సేమ్ దానిలాగానే అనిపించచ్చు సార్. సో ఇవన్నీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అక్కడ రమకృష్ణ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా. ఎస్ సార్, ఇక్కడ కూడా అలాంటిది ఒక క్యారెక్టర్ దాచినట్టున్నారు. ఉంది సార్, ఒక క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ ఉంది సార్, ఒక క్యారెక్టర్ దాచారు. ఎస్, అంటే టీజర్లో లైట్గా చూపించేసాం సార్. ప్రియాంక జవాల్కర్, తర్వాత స్వాతి రెడ్డి క్యారెక్టర్ చేసిన, అంటే హీరోయిన్స్ ఉన్నారు కానీ సార్ ఈ పార్ట్లో లేరు. సో వాళ్ళు లేకుండా, బట్ ఆ లోటు లేకుండా కనబడుతుంది. గోవాను కానీ మనకు ఆ ఫన్ ఎంజాయ్మెంట్, ఎందుకు వచ్చారు, ఏం చేశారు అన్నది అయితే ఎగ్జైటింగ్గానే ఉంటుంది సార్. బట్ ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఏంటంటే ఇవి యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే, ప్రేమలో పడిన వాళ్ళు స్వీట్ నథింగ్స్ అనే ఒక వర్డ్ ఉంటుంది కదా. ఎస్, ఏం మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోలేదు, ఏం మాట్లాడుంటే అక్కడ దానికి బాగుంటుంది, ఏముంటుంది, అలాగా అవిశ్రాంతంగా సాగుతూనే ఉంటాయి ఆ మాటలు. అవును సార్, అవును సార్, దాంట్లో మొత్తం తీసి చేస్తే సాలిడ్ ఇంత కూడా ఉండదు. సో ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో కూడా విషయం ఉండదు, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం 100%. బట్ ఇలాంటి సినిమాలు కంటిన్యూగా చేయడం చాలా కష్టం కదా. అవును సార్, కొంచెం డిఫికల్ట్ సార్. అది ఎలా ఒకసారి చేయగలరు, ఎస్ 2 సార్లు. అవును సార్, మీదేముంటుంది? అదే సార్, చిన్న ఛాలెంజ్ బాగుంటుంది కదా సార్, మజా వస్తుంది మనకు కూడా చేద్దామని. సార్ నిజంగానే టు బి హానెస్ట్, మ్యాడ్ చేసినప్పుడు ఈ రేంజ్లో రిసీవ్ చేసుకుంటారన్న రిసెప్షన్ అంటే కోరుకోవడం ఓకే, బట్ వాళ్ళు కూడా ఇచ్చినప్పుడు
ఇట్స్ టైమ్ ఫర్ టు పే బ్యాక్. వాళ్ళు ఇచ్చిన లవ్ని, ఆ క్యారెక్టర్స్ని లవ్ చేశారు కదా సార్, ఆ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి ఇంకొక సిచ్యువేషన్లో పడేస్తే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటని. సో సర్ప్రైజింగ్లీ ఫర్ మీ మ్యాడ్ 2 ఈజ్ బెటర్ దెన్ మ్యాడ్ 1 అనిపించింది సార్. మీరు చూసి ఏం చెప్తారు అన్న దానికోసం నేను వెయిటింగ్. కానీ యాక్చువల్ చెప్పాలంటే మ్యాడ్ 1లోనే కొంచెం సార్ నెంబర్ ఆఫ్ సీన్స్ డిఫరెంట్ స్టోరీకి కొంచెం స్పాన్ ఎక్కువ అనిపిస్తుంది. దీన్ని ఇంకా చూడలేదు కానీ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తాం. కరెక్ట్ సార్. క్యాలేజీ ఒక 4 years అనిపిస్తుంది, ఇదంతా చాలా ఉంటుంది. అవును సార్. ఇక్కడ అంత కరెక్టే సార్. బట్ కాకపోతే దీంట్లో స్పాన్ కొంచెం పెద్దగా ఉండడానికి మీకు ఆ వెడ్డింగ్ ఎపిసోడ్ ఉంటుంది కదా సార్, ఆ వెడ్డింగ్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి దెర్ విల్ బి సో మెనీ క్యారెక్టర్స్ కదా సార్. తర్వాత వీళ్ళు గోవా వెళ్ళినప్పుడు కూడా మనకు అరే ఏదో గోవా వెళ్ళిపోయింది అవే వెళ్ళిపోతుంది అని లేకుండా అక్కడ మన రఘుబాబు గారు ఉంటారు, మళ్ళీ ఫాదర్ వస్తారు. సో మనకు కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవుతున్నాయి సార్. ఈ కొత్త క్యారెక్టర్స్లోని ఇంకొంచెం మీరు సినిమా చూసిన తర్వాత అదే లేదే పర్లేదు పెద్ద స్కాన్లో చేసి అది పెద్దదే చేశారు అని అనిపిస్తుంది. ఈ చిన్న నాన్న పెద్ద నాన్న స్పాట్ ఇంప్రూవ్ చేసిన లేదు సార్, అది రైటింగ్లోనే వచ్చేసింది. అది అంటే మనకు ఫస్ట్ పార్ట్లో వీడు అంటాడు కదా సార్, చిన్నాన్న ఎవడా నీకు చిన్న, సరే పెదనాన్న అని, అదేదో కంటిన్యూ అయింది సార్. సో దీంట్లో కూడా వచ్చినప్పుడు సడన్గా పెదనాన్న అన్న వరకు ఓకే, ఆ కళ్ళతో మీదకి కిందకి చూడడం అంటే మీ తెలివితేటలు అక్కడ కనిపించాయి. అదే సార్, యాక్సిడెంటల్గా జరిగింది అది, బట్ కావాలని చేసింది కూడా కాదు. అది ముందే అనుకున్నదే సార్, అనుకుని ప్లాన్ చేసి చేద్దామని. బట్ అది సంగీత్ బాపులో ఎస్ సార్. అదే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఫస్ట్ టీజర్ గురించి చెప్పారు కదా సార్. లేదు అసలు చూడగానే నాకు ఇన్స్టెంట్గా సార్ మనకి అంటే నవ్వు వస్తుందా అనిపించి నవ్వడం వేరు, పళ్ళని ఆటోమేటిక్గా మనకు తెలియకుండా నవ్వు రావడం. ఆ నవ్వు ఇందులో 2-3 చోట్ల పడింది. నాకు అది భాయ్ జోక్ అప్పుడు చాలా మంది రియాక్షన్స్ ఉంటాయి సార్ యూట్యూబ్లో. అంటే మరీ బాహుబలితో పెద్ద రియాక్షన్ కానీ కొంతమంది ఇస్తుంటారు కదా సార్ ఆ రియాక్షన్స్. అది చూస్తున్నప్పుడు ఓకే బాయ్ అన్నప్పుడు వాళ్ళు సర్ప్రైజ్గా వాళ్ళు టప్పని బల్లు అని నవ్వారు చూడండి. బల్లు స్వీట్ జోక్ పెళ్ళింది, సోంపాపడి చిన్న పెద్ద జోక్, బాయ్ జోక్. నేను యాక్చువల్గా ఈ 2 బాగా వెళ్తాయి, 3వది కొంచెం తక్కువ అనుకున్నాను సార్. కానీ జనాలు 3వది ఇంకా ఎక్కువ చేశారు. బాయ్ జోక్ అవును సార్, అది ఎక్కువ రిసీవ్ చేసుకున్నాను. ఆ లాస్ట్ పంచ్ ఎప్పుడు కరెక్ట్గా ఉండాలని అది ఫస్ట్ నుంచి నేను స్వీట్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారంటే అది కొంచెం నార్మల్ రిసీవ్ చేసుకుంటాను. అవును సార్, టేక్ ఆఫ్కి సరిపోయింది అనిపిస్తుంది. బట్ ఎండ్ కరెక్ట్గా ఇవ్వాలి సార్ మనం, అది వర్కౌట్ అయిందేమో అనిపించింది. అది నేను మొదటి నుంచి కొంచెం జోవియల్ నేచర్ అనేది. అవును సార్, కొంచెం హ్యాపీ గోయింగ్ సార్, పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేవు. అప్పుడు మేము వేస్తుంటారు పంచులు పక్కన అవుతుంటుంది సార్. అది సార్ అంటే బ్యాచ్లో ఉంటుంది సార్, ఒకటి ఎంటర్టైనర్ మాట్లాడుతూ ఉండి వాళ్ళు ఆ బ్యాచ్ అంతే. అంటే మీ సోలో రేటింగ్ అయినా ఇంకెవరు ఉంటారు? లేదు సార్, సోలోనే సార్. ఫస్ట్ అంతా రాసేసిన తర్వాత మన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం క్రిటికల్ బ్యాచే. సో అట్లాంటి వాళ్ళే పక్కన ఉండాలంటే ఫీలింగ్ అలా ఉంటేనే వాళ్ళు అంతా అయినేసి అన్న బాగాలేదన్న, చాలా చండాలంగా ఉందనే బ్యాచ్ ఉంటే వేస్ట్. అసలు మన దగ్గర అది లేదు సార్. అంటే నా దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ డైరెక్టర్ బ్యాచే. సో ఈడు ఖచ్చితంగా డైరెక్టర్ అయ్యే క్యాపబిలిటీ ఉంది, ఆడు దానికోసమే ట్రై చేస్తున్నాడు అనేటోతోనే ఉంటాను నేను. సో అది కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. రివ్యూ వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు. అంతా రాసేసిన తర్వాత అనుదీప్కి చెప్తాను సార్. అనుదీప్ ఏది రాసినా నాకు చెప్తాడు. లాస్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్లో ఇంకా అక్కడ చేయను. మొత్తం టీం అయిపోయారు కదా. అవును సార్, అదే ఫస్ట్ నుంచి అనుదీప్ పిట్ట కూడా చేయడానికి ముందు నుంచి ఫ్రెండ్ సార్. అది ఒక 10 years నుంచి అది అలా వచ్చేసింది. సో అనుదీప్ రాసింది నేను రాసింది అనుదీప్. సపరేట్గా నేను రైటర్స్ని పెట్టుకుని అది లేదు సార్. అనుదీప్ హైపర్గా కనపడ్డు కానీ చాలా హైపర్ సార్. అంటే కెమెరా చూసుకుంటే అట్లా భయంగా ఉన్నట్టు ఉంటాడు. అసలు యాక్ట్ చేస్తున్నాడా లేకపోతే నిజమా డౌట్ వస్తుంది. అదే సార్, కెమెరా ఫియర్ అంటారు కదా సార్ కొంతమందికి, స్టేజ్ ఫియర్ అని. ఒక స్టేజ్ ఎక్కినప్పుడు కెమెరా ఉన్నప్పుడు మాత్రమే అది. మామూలు టైంలో అయితే ఇంకా అసలు మనం భరించలేము సార్. మన మీద ఇంక వేస్తూనే ఉంటాడు ఇంకా కంటిన్యూస్గా. ఈసారి ఇప్పుడు అలా చూడాలి. అయితే ఇప్పుడు మేము కెమెరా ముందే చూసాం, కెమెరా లేకుండా మనకు కలవాలి సార్ అది అనుదీప్. అప్పుడు మంచి ఏంటి వరుస పెట్టి సితార్లో, అదే ఒక సితార్లో ఎవరు వచ్చినా సరే ఆయన అలాగే పెట్టేస్తారులేండి. ఆయన నచ్చాలి కానీ వాళ్ళని కాంపౌండ్ దాటినోడు. అవును సార్, గోడ కట్టేస్తాడు అనుకోండి. బట్ మీ విషయంలో వరుస పెట్టి సినిమాలన్నీ ప్లాన్ చేసి ముందే పెట్టేశాడు, మీకు తెలియకుండా కూడా ప్లాన్ చేసి పెట్టేశాడు సినిమా. విషయం అదే సార్, అంటే మీకు తెలిసిందే కదా సార్, మనం 10 ఏళ్ళు తిరుగుతూ ఉంటాం, మనల్ని ఎవడు పట్టించుకోడు. సో ఆ టైంలో వంశీ గారు ఒకే ఒక్క స్టోరీ విని వెంటనే, అంటే మామూలుగా మన సినిమాలో చెప్తాం కదా సార్, కథ విని వెంటనే చెక్ రాసి ఇచ్చేసారని. సో అది చాలా మోస్ట్ క్రూషియల్ టైం సార్ నాకు.
అంటే ఇంటి వైపు నుంచి ప్రెషర్ వస్తుంది, నువ్వు ఇంకా చేస్తావా చెయ్యవా, ఇంకా నువ్వు ఉంటావా ఉండవా అక్కడ వచ్చేసేయి, ఆ జోన్లో ఉన్న టైంలో ఎవరు చిత్తూరు దగ్గర సార్, చిత్తూరు దగ్గర చిత్తూరు దగ్గర ఏదో మన డీడీ గడి క్యారెక్టర్ లాగే ఆరితే బస్సులు ఎనూరు, సో అలాంటి చిన్నది విలేజ్ సార్ మంగళంపేట అని. ఇంకా ఆ విలేజ్లో నుంచి వచ్చిన మనకు ఏదో ఒకటి ప్యాషన్ ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు కదా సార్ పాపం ఇంట్లో వాళ్ళకి కూడా చేస్తున్నాం జరుగుతుంది అది అయిపోతుంది అంటే ఏందో వీడు 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు. టైంలో వంశీ గారు అది ఒక చెక్ ఇచ్చేసారు సార్, దట్ మెంట్ ఎ లాట్ ఆ రోజు. ఈయన చేసిన చాలామందికి ఇచ్చుంటారు అన్న, చాలామందితో సినిమాలు చేస్తుంటారు, బట్ ఐ ఫీల్ వీడు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అనిపించుకోవాలి అనే ఒక ఫీలింగ్ ఒకటి ఉండేది. మ్యాడ్ నా కోసం ఆయన చేసాడు సార్. అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది, ఒక 3 కొత్త కుర్రోళ్ళు, వాళ్ళకి బీమ్స్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టాలి, శాంతత్ లాంటి కెమెరామెన్ పెట్టాలి, సో ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ బయట తీసుకోవాలి అని ఎవరు చేయరు. ఆయన నా కోసం చేశాడు మ్యాడ్, కేవలం నా కోసమే సార్. నేను ఆయన కోసం మ్యాడ్ 2 చేయాలని ఇంకా ఆ రోజు ఫిక్స్ అయిపోయింది సార్. అండ్ ఐ విల్ గివ్ ద బెస్ట్ ఫర్. ఎందుకు ఈ సినిమా కొంచెం కరెక్షన్స్ అవి ఎక్కువ అవసరం పడినట్టున్నాయి? కరెక్షన్స్ కాదు సార్, నేనేం ఫిక్స్ అయ్యానంటే సార్ ఈసారి కొంచెం మా ఖర్చు ఎక్కువ అవుతుంది సార్. పెళ్ళి అనగానే మీకు తెలియకుండా జనాలు, అది గోవా అనగానే అవుట్డోర్ అది. సో నేనేమన్నా ఫిక్స్ అయ్యానంటే సార్ తక్కువ రోజుల్లో తీద్దాం బట్ క్వాలిటీగా తీద్దాం అని చెప్పేసి ముందే ఫిక్స్ అయ్యి నేను ఒక స్టోరీ అనేసుకున్నాను సార్. ఆ స్టోరీ మొత్తం తీసి ఒక్కసారి చూసుకొని ఎక్కడైతే అంటే ఇప్పుడు ప్రెజర్ ఎలా ఉంటుందంటే సార్ మనకు మ్యాడ్ 2కి వచ్చేసరికి హిట్ కొట్టాలి, దాంతోపాటు ప్రతిదీ కామెడీ కావాలి సార్. ఏరా బాగున్నావా అని అడిగితే ఇలాగనే ఉన్నాను అని ఒక చిన్న మాట వచ్చింది అనుకోండి, బాగున్నావా అని ఎందుకు అడుగుతుంటే అది కామెడీ లేదు అనేంత స్టేజ్కి వెళ్ళిపోయింది. రాసే ప్రతి మాట కామెడీ ఉండాలి, కనపడే ప్రతి ఫ్రేమ్లోనూ ఒక ఎనర్జీ ఉండాలని. సో ఫస్ట్ మొత్తం చేసేసాం సార్. చేసేసిన తర్వాత నవీన్ నులి గారు, చిన్నబాబు గారు సార్, అంటే వాళ్ళిద్దరే మెయిన్. అంటే ఈ సినిమాకి నాకు ఇంకా బ్యాక్ బోన్ సపోర్ట్. వంశీ గారి కోసం మనం నిజం చేయొచ్చు కానీ బట్ ఆయన ఉన్న బిజీకి ఆయన వేరే సినిమాలు చూస్తుంటే ఈ సినిమాని మొత్తం చూసుకుంది చిన్నబాబు గారు, నవీన్ నులి గారు, మొత్తం ముగ్గురు కూర్చొని అంతా చూసుకొని అన్నీ బాగున్నాయి, ఇదిగో ఇక్కడొకటి మిస్ అవుతుంది, వేరేది ఏదైనా ఉంటే బాగుండని అంటే చేసింది రీవర్క్ చేసింది ఏం లేదు సార్, కొత్తవి యాడ్ చేసాం. కొత్తవి యాడ్ చేసాం. రీసెంట్గా నిన్న కూడా ఒక 3 days ప్యాచ్ వర్క్ పెట్టినారు. ఒకటి 15th ఒకరోజు చేసాం సార్. ఒక్కరోజు చేసింది నాకు ఎందుకు కరెక్షన్స్ కాదు సార్, ఇంప్రూవ్మెంట్ అడిషన్స్ సార్. అడిషన్స్ చేసి అంటే మనకు లెంత్ తక్కువే ఉండాలని ఫిక్స్ అయిపోయింది సార్. నేను నవీన్ ఉన్నా ఫస్ట్ నుంచి కామెడీ ఫిల్మ్ 2 hours ఉండాలి, 2 hours ఉండాలి. ఫస్ట్ కూడా 2:07 ఉంటుంది సార్. 2:07 చేసాం. దాంట్లో ఇంకా కొంచెం షార్ప్ చేద్దాం, ఇంకో 2 సీన్లకు స్పేస్ ఉంది అన్నారు సార్. ఇక్కడ పడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. చంద్రబాబు గారు సూపర్ హ్యాపీ, బాగుంది ఈ సీన్ చేద్దామని. అవి 2 సీన్లు ఏంటో రిలీజ్ రోజు మీకు చెప్తాను సార్, అది వర్తా కాదా అని మీరు చెప్పాలి. మీరు ఎగ్జామ్లో కూడా ఎడిషన్స్ బాగా తీసుకునే వాళ్ళేమో. కొంచెం తీసుకున్నాను, టీచర్ వాళ్ళ అబ్బాయిని సార్, ఇంకా బలవంతం చేసేవాడు. సేమ్ టు సేమ్ మేము. అవునా సార్? మా ఫాదర్ హెడ్ మాస్టర్, మా నాన్న హెడ్ మాస్టర్ సార్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇప్పుడు. అదే కాదు, ఇది 10th వాళ్ళకి అంత బాగా పూర్ణ రోజులు అలవాటు, మార్చి సెప్టెంబర్. ఇంకా అలా డిసైడ్ అయిపోయారు అంటే లాస్ట్ టైం ఒకటి తీసుకొచ్చారు, మార్చి కూడా తీసుకొచ్చేస్తున్నారు. అవును సార్. మమ్మీ సెప్టెంబర్ మళ్ళీ పట్టుకొచ్చారా? మరీ ఫాస్ట్ అయిపోతుందేమో సార్. ఒక్క సినిమా వేరే ఏదైనా చేసి తర్వాత మళ్ళీ పట్టుకొచ్చేది. నెక్స్ట్ సెప్టెంబర్కి వస్తారు. నెక్స్ట్ సెప్టెంబర్ లేదా మార్చ్ నెక్స్ట్ అంతేలేండి సార్, సెప్టెంబరే కరెక్ట్. నెక్స్ట్ ఈలోగా రవితేజ్ గారిని అది సార్ చెప్పాను సార్, స్టోరీ చెప్పాను. ఇంకా ఈ మ్యాడ్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేసేసి వర్క్ స్టార్ట్ చేసి ఇది ఆయన కాంబినేషన్ ఖచ్చితంగా క్రేజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది సార్. అది ఇట్స్ వెరీ గుడ్ స్క్రిప్ట్. ఇంకా వంశీ అన్న కూడా ఎగ్జైటెడ్గానే ఈ సినిమా. ఇంతవరకు కూడా యాక్చువల్గా చెప్పాలంటే మ్యాడ్ 1లో కూడా పెద్ద హీరోయిన్కి ఏమి అంత ప్రామినెన్స్ లేదు, వాళ్ళకి అంత క్యారెక్టర్లు కూడా ఉండవు. కరెక్ట్. ఈ 3 కుర్రాళ్ళ మీదే మొత్తం సినిమా. ఇప్పుడు ఇందులో కూడా దీన్ని కూడా ఇంతవరకు ప్రోమోస్లో కానీ ఎక్కడ కూడా వీలైనంత వరకు ఫీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఎలా ఉండబోతుంది హీరోయిన్లు వెళ్ళేవారు? హీరోయిన్స్ లేకుండా ఒక 7 days స్టోరీ సార్ ఇది. హీరోయిన్స్ ఉండరు సార్ ఈ సినిమాలో. అంటే వీళ్ళ లైఫ్లో ఉన్నారు బట్ వీళ్ళు వచ్చిన ఈ సినిమాలో కనపడరు సార్. అవునా? హీరోయిన్స్ కనపడరు సార్, బట్ వేరే అమ్మాయిలు ఉన్నారు సార్, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఒక అమ్మాయి వల్లే కథ టర్న్ అవ్వడం ఉంటుంది, ఇంకొక అమ్మాయి వల్ల హెల్ప్ అవ్వడం ఉంటుంది. సో ఆ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది సార్. కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, అవి చాలా ప్లస్ అవుతాయి సార్ సినిమాకి. స్వాతిరెడ్డి పాట ఏంటి, అది ఎవరిది ఐడియా? అది యాక్చువల్లీ బీమ్స్ గారు ఫస్ట్ పార్ట్లో
అదే సార్ మన యాన్యువల్ డే గురించి మేము రాత్రంతా కూలంకషంగా చర్చించామని అనగానే వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు మందు దాగి డీడీ గైడ్ లడ్డు. దాంట్లో స్వాతిరెడ్డి పాట ఒక చిన్న బిట్ లాగా వాడాం సార్. ఈయన చేసిన ప్రైవేట్ సాంగ్ అది. సో అది ఒక బిట్ లాగా వాడి మన థియేటర్లో చాలా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. స్వాతిరెడ్డి అనే పేరు యాక్చువల్గా అయితే ట్విట్టర్లో చాలా పాపులర్. అవును ఆవిడ లండన్లో ఉంటారు కదా ఆవిడ. కరెక్ట్ సార్. ఆవిడ టీడీపీ ఆవిడ మిగతా వాళ్ళని చాలా ఎక్కువ ట్రోల్ చేయడం చాలా ఇవన్నీ. సారీ సార్ నాకు అదే ఐడియా లేదు. అంటే ఈ సింగర్ పేరు చాలా పాపులర్. అది సింగర్ పేరు కూడా స్వాతిరెడ్డి గారు సార్. ఆవిడ కూడా లండన్లోనే ఉంటారు. సో ఆవిడ ఏదో పాట పాడడానికి వచ్చినప్పుడు వాళ్ళ సాంగ్ ఒకటి వినిపిద్దామని వినిపించారు సార్. దాన్ని ఒక బిట్ సాంగ్ లాగా వాడారు. భీమ్స్ గారిది ఐడియా అది. అది పెట్టినప్పుడు భలే అనిపించింది నాకు. దీన్ని ఫుల్ లెంత్ చేయాలని అప్పుడే ఫిక్స్ అయిపోయి బాగుంటుంది సార్. సెకండ్ హాఫ్లో మీకు లాస్ట్ టైం కాలేజ్ పాప ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్మెంట్లో వస్తుంది. శ్రీరామ థియేటర్లో వస్తుంది. ఏ సార్ ప్రియా సాంగ్ ఒకటి ఉంది కదా, ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్లోనే రెండే పాట. మన లడ్డుగడి పెళ్ళి స్వాతిరెడ్డి ఒక్కటి సర్ప్రైజ్ ఉంది సార్ సెకండ్ హాఫ్లో. ఇంకొకటి అది చాలా ప్లాంట్ గా రివీల్ చేస్తున్నట్టున్నారు ఒకటి కొంచెం. అదే సార్ వంశీ అన్న మాస్టర్ మైండ్. ప్రమోషన్ అంతా ఇంకా వంశీ అన్నదే హ్యాండిల్ చేస్తారు సార్. ఎలా చేద్దాం, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దాం అన్నట్టు. సో లడ్డుగడి పెళ్ళి ఇప్పుడు 6 months బ్యాకే రిలీజ్ చేసి దాన్ని అట్లా కొంచెం ఆడియన్స్లోకి వెళ్ళేటట్టు దాన్ని వర్కౌట్ చేసి మళ్ళీ స్వాతిరెడ్డి. బట్ కుర్రాళ్ళ దగ్గర దొరికిన ఫ్రీడమ్ రేపు మీకు రవితేజ దగ్గర దొరుకుతుందా? అంటే సార్ యాక్చువల్లీ రవితేజ గారితో నేను పెద్ద హీరోలు ఫ్రీడమ్ ఇస్తారు. అంటే నేనేది మీకు వర్క్లో ఫ్రీడమ్ ఇవ్వకపోవడం కాదు సార్. మీరు రాసే సీన్లు కావచ్చు, స్క్రిప్ట్ కావచ్చు, వాళ్ళ సెషన్స్, వాళ్ళ ఇన్పుట్స్ కూడా ఇక్కడ అయితే ఉండవు. కానీ అవును సార్, అవును సార్. అది అంటే లుకింగ్ ఫార్వర్డ్ టు అంటే ఆ ఎగ్జైట్మెంట్ వేరుగా సార్. మనం చిన్నప్పటి నుంచి ఏమైనా ఉంటుంది కదా, తెలిసి ఉంటుంది కదా కొంచెం. లేదురా ఆయనతో ఎనర్జీ వేరే రేంజ్లో అనిపించింది సార్. అంటే మనము ఇంకా బెటర్ డెలివర్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది సార్. అంటే బాయ్స్ తోటి వీళ్ళు నేను ఇద్దరు కలిసే కదా సార్. అందరికీ ఫస్ట్ ఫిల్మ్ ఓకే పద కంగారు అన్నట్టు ఉండేది. సార్ తోటి ఇంకా బిగ్ రెస్పాన్సిబిలిటీ. అది ఇంకా పెద్ద ఫిలిం సార్. అది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా వంశన్నకి ఇంకా పెద్ద సినిమా చేయాలి అని అది బాగా వస్తుంది సార్. ఎందుకు డీడీ క్యారెక్టర్ మీరు ఏమాత్రం కొంచెం పక్కన పెట్టిన సోషల్ మీడియాలో మిమ్మల్ని లెక్కలో వేసేసుకుంటున్నారు. అవును సార్, దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను సార్ నేను కూడా. అంటే అది ఎలా ఉందంటే పాపం మనోజ్ అశోక్ దామోదర్ సో MAD అని ఆ ఫార్మాట్లో పెట్టాను మనం. సో టీజర్లో మొత్తం 7 పంచులు ఉంటే 6 పంచులు డీడీ ఉంటాయి. అప్పుడు లేవరండి ఎవరు ఇప్పుడు లేస్తుంది అన్నట్టు ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరూ కాదు సార్. నేను కథ హీరో అని చెప్దాం అంటే వంశీ గారు వస్తారు, కథ లేదు దీంట్లో అని చెప్పి. ఏం లేదు అని ఎంటర్టైన్మెంటే హీరో ఈ సినిమాలో. అది మాత్రం వాస్తవం కదా. అవును సార్, అవును సార్. చెప్పాను సార్, మీ సినిమాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్ జనాలు దీన్ని ఏమి సీరియస్గా తీసుకుంటారు. ఎస్ అవును సార్. ఇక్కడ లాజిక్ ఉందా, ఇక్కడ జంప్ ఉందా, ఏముంది ఇందులో ఏం లేదు అనేది లేదు. ఎంటర్టైన్ అయ్యామా లేదా అని చూస్తారు. ఎందుకంటే మీ సినిమా వాళ్ళని ముందే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. మీరు చెప్పినా వంశీ గారు చెప్పినా అసలు మామూలుగా కూడా వాళ్ళకి ఈ సినిమాకి ఒక ఐడియా ఉంది. అవును సార్, అవును. ఇది ఒక సరదా అల్లరి సినిమా, దాన్ని అలాగే చూస్తారు. కరెక్ట్ సార్. దానికి వాళ్ళే సీరియస్ నోట్ తోటి బోతతో పెట్టి చూడదు. సినిమా పెద్ద అడ్వాంటేజ్. అవును సార్, నాకు అదే అనిపిస్తుంది సార్. ఫస్ట్ 5 minutes ఆడియన్స్ మూడ్ సెట్ అయిపోతుంది. ఈ సినిమా నేను ఎలా చూడాలని, సరదాగానే చూడాలి దీన్ని అని ఆల్రెడీ మీరు వదిలిన ప్రమోషన్ కంటెంట్ తోటి డిసైడ్ అయిపోతారు. అవును సార్. మనకి ఇంకా అడ్వాంటేజ్ MAD 1 కూడా ఉంది కాబట్టి ఓకే ఈ సినిమా ఇలాంటిది. అందుకని మరీ లిబర్టీస్ లీనియన్స్ అంత ఎక్కువ తీసుకోలేదు సార్. ఆ కామెడీకి కావాల్సింది మనం ఎంత సపోర్ట్ బ్యాకింగ్ లాజిక్ ఉండాలో ఆ లాజిక్ ఉంటూనే. అదే సార్ ఇప్పుడు మనం గోవాలో పోతున్నాం సార్, అక్కడ వాళ్ళు కొంకణి భాష మాట్లాడతారు కదా అన్న లాజిక్లోకి వెళ్ళారు అనుకోండి. అక్కడ సత్యనారాయణ షో ఎవడో ఉన్నాడేంటి అబ్బా మన తెలుగు వాళ్ళు అక్కడ ఉండొచ్చు కావాలి వాళ్ళు వచ్చి ఫన్ చేస్తారు. అవును సార్. దాంట్లో ఒక డైలాగ్ కూడా ఒకటి ఉంది సార్, గోవా అంతా గలీజ్గా ఉన్నారని మమ్మల్ని అవును తెలుగు వాళ్ళు అంతా ఇక్కడ తిరుగుతున్నారు. అంటే అది ఫన్ గానే తీసుకుని ఎంటర్టైన్ అవ్వాలి. తెలుగు గలీజ్గా అంటావా మనోభావాలు దెబ్బతింటే నేను తెలుగు అన్నట్టుంటుంది సార్. నేను చెప్పిన అదే మీ సినిమాకు అడ్వాంటేజ్ ఏంటంటే సార్ ఇదే సినిమా ఇదే డైలాగ్ సపోజ్ పెద్ద డైరెక్టర్లు ఎవరైనా వాళ్ళ సినిమాలు పెట్టారనుకోండి, అప్పుడు సీరియస్గా తీసుకుంటారు. అవును సార్. ఏంటి అలా అంటావా? ఈ సినిమాని ఎంత లైట్ తీసుకోవాలి అంత లైట్ తీసుకుంటారు. మీకు చాలా వరం. అవును సార్. ప్లస్ ఈ గ్రౌండ్ వేరు, దీంట్లో హ్యాపీగా ఆడుకోవచ్చు, మనం చిల్లరగా ఆడుకోవచ్చు అని ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎప్పటికప్పుడు వారం కొత్త ఫన్ కొత్త పంచులు వచ్చేస్తూనే ఉంటాయి. అవును సార్. మీ సినిమా మేకింగ్ అయ్యి బయటకు వచ్చే 8 నెలలు పట్టింది. ఆ 8 నెలలు అది నిలబడాలి. అవును సార్, కరెక్ట్. మీరు ఏదైతే రాసుకున్నారో అదంతా నిలబడాలి. అవును సార్.
ఇది అయితే ఉంది సార్. అంటే అది కొంచెం నిన్న కాపీ కూడా మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం కదా సార్, అది బోర్ లేకుండా అంటే 100% కాన్ఫిడెంట్ అని ఉంటుంది కదా. మళ్ళీ వంశాన్న మళ్ళీ ఫోన్ చేసి వేంద్ర బ్లాక్ బస్టర్ అంటావు, ఈ జోన్లో మాట్లాడతాడేమో అని చెప్పట్లేదు. కానీ అసలు మీరు నాకు తెలిసి 27th ఒకళ్ళు ప్రీమియర్ పడితే ఆ రోజు నైటే మీరు చెప్పేస్తారు కళ్యాణ్ అదిరిపోయింది సినిమా అని. సో 100% గ్యారెంటీ. అది ప్రదాకా వచ్చిన ప్రమోషన్ అంటే ఎవ్రీథింగ్ చాలా బాగుందండి సార్, చెప్తున్నా కదా. ఎందుకంటే ఏదైనా సరే ఎన్ని ప్రోగ్రామ్, అది జబర్దస్త్ ప్రోగ్రామ్ కావచ్చు, సినిమా కావచ్చు, లేకపోతే చిన్న షార్ట్ ఫిల్మ్ కావచ్చు, అవును సార్, దానికి అవును క్వాలిటీ నాకు చెప్పేస్తుంది. కరెక్ట్. అవును సార్, వాళ్ళ మనం చెప్పట్లేదు, మన ఇద్దరు ఏదో సీరియస్గా మైక్ ముందు కూర్చుని హిపోక్రసీ తోటి ఏదో మనం మాట్లాడేసుకుంటే సరిపోతుంది. వాళ్ళ ఆ కిందనే మనం ఇంటర్ కిందనే వాడు కామెంట్ పెడతాడు, ఏదైనా మీ ఇద్దరు స్క్రిప్టెడా అంటాడు, లేకపోతే కామెంట్ చేస్తున్నారా అంటాడు, ఇది అంటాడు అంటాడు. వాళ్ళు 2 సెకండ్లో అవును సార్, వాళ్ళ ముదురు మనకంటే మనం అనుకున్నది అక్కడ వాళ్ళతో మ్యాచ్ అవ్వని కూడా ఏం లేదు. అవును 100%. ఇప్పుడు మనకు నచ్చింది ప్రతిదీ వాళ్ళు జడ్జిమెంట్ వాళ్ళు పర్ఫెక్ట్ ఇచ్చేస్తున్నారు సార్. మనం ఎన్ని చెప్పుకున్నా సరే కామన్ ఆడియన్స్ వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసిన తర్వాత వాడి జడ్జిమెంటే ఫైనల్ పర్ఫెక్ట్ తెలిసిందండి. మీ జడ్జిమెంట్ వాడి జడ్జిమెంట్తో డిఫర్ అయినా ఎవరేం చేయలేరు తెలిసిందండి సార్. పైగా వాళ్ళు ముందే ఫిక్స్ కూడా అవుతున్నారు సార్, దిస్ ఇస్ ద ఫిలిం దట్ ఐ వాంట్ టు వాచ్ ఇన్ థియేటర్. ఇది నేను ఓటీటీలో చూసి వాళ్ళు వేరే జోన్లో ఉన్నారు, మనం వాళ్ళని పట్టుకోవాలి సార్, అంతే తెలిసిపోతుంది సార్. మీ కంటెంట్ రీచ్ ఎలా అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తే మీ సినిమా మీద జనాలకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది మనకి అందిస్తుంది. అవును, ఆర్టిఫిషియల్గా కొట్టించుకునే లైక్లు షేర్లు అవన్నీ పక్కన పెట్టింది. మామూలుగా ఆర్గానిక్గా ఒక సినిమా కంటెంట్ ఎలా వెళ్తుందో చూస్తే మీ సినిమాకి ఓపెనింగ్ తెలుస్తుందో లేదో మీకు ముందే తెలిసిపోతుంది. ఓపెనింగ్ ఏదాకా టెన్షన్ పడక్కల. మీ ప్రోమో ఏదైతే కట్ చేస్తారో, స్టార్టింగ్ లిప్స్ ఏదైతే కట్ చేస్తారో ఆ రోజే తెలిసిపోతుంది ఈ సినిమా మీద జనాలకు ఆసక్తి ఉందా లేదా అని తెలుస్తుంది. ఇంకా అప్పుడు జనరేట్ అవుతుంది, ఇంకా అవ్వదండి. ఇంకా అలా ఎంత వెళ్ళినా మన మంచి కంటెంట్ వదిలినా కూడా ఇంకా అలా వెనక్కి వెళ్తున్నట్టు తప్ప కాదు. వాళ్ళకి ఎక్కడో వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇంకా అది ఫస్ట్ నుంచి టీజర్ మీదే ఉండే సార్. నాకు కూడా నవీన్ గారు చెప్తుండే ఇదొకటి కరెక్ట్గా పడితే ఆడియన్స్ తెలుస్తుంది ఈ సినిమా వైబ్ ఏంది, మూడ్ ఏందని. సో దాని మీద ఆడియన్స్ సరే ఏంది స్వీట్ నోట్లో పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదో స్టార్ట్ చేస్తున్నాయి. అదే సార్, స్టార్టింగ్ మంచి ఎండింగ్ మంచి, అది పర్ఫెక్ట్గా ఉండాలి. అది దాని మీదే సార్. అంటే సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి సార్, మనం చెప్పలేనివి. అంటే ఒక ట్రాక్ అంతా మీకు థియేటర్లో అదే సార్. సెకండ్ హాఫ్లో మనకు మ్యాడ్ 1లో ఒక లేడీస్ హాస్టల్ సీక్వెన్స్ నుంచి మన కాలేజ్ పాప పాట వరకు ఒక 20-30 minutes ఫ్లో ఉంటుంది కదా సార్. అలాంటి ఒక పెద్ద ఫ్లో ఉంది సార్, ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్లో ఒకటి. అవి మనము రివీల్ చేయలేనివి, అంటే థియేటర్లో మీరు ఎంజాయ్ చేయాలని. ఆల్రెడీ బయట వినిపిస్తున్నది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో నా పెళ్లి ఎపిసోడ్ మొత్తం చాలా హిలేరియస్గా వచ్చిందని వినిపిస్తుంది. గ్యారంటీ అదేది బయటికి ఆల్రెడీ ఇండస్ట్రీలో చక్కలు కొడుతుంది సార్. ఏది ఆ పెళ్లి ఎపిసోడ్ వరకు ఇంకా మిగతా తెలియదు, కానీ పెళ్లి ఎపిసోడ్ మాత్రం అద్భుతంగా వచ్చిందని. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది సార్. అది ఈసారి అంటే లాస్ట్ టైం కూడా సెకండ్ హాఫ్కి ఎక్కువ మార్కులు వేసారు, ఈసారి కూడా ఫస్ట్ హాఫ్ పెళ్లి హిలేరియస్గా ఉంటుంది సార్. అది దాంట్లో డౌట్ లేదు. వంశీ అన్న చెప్పాడంటే ఆయన చాలా కష్టం సార్ నవ్వించడం ఆయన. అసలు పార్ట్ 1 అప్పుడు లేడీస్ హాస్టల్ సీక్వెన్స్ చూసి కూడా ఏముంది ఓకే అన్నాడు ఆయన. అది థియేటర్లో చాలా ఎక్కువ వచ్చాయి కూడా. ఇన్ని ప్రొడక్షన్స్, ఇన్ని డబ్బులు, వ్యవహారాలు, ఇన్ని పనులు పెట్టిన వాళ్ళు నవ్వించడం చాలా. అవును సార్, అవును సార్. ఎందుకంటే వాళ్ళు టెన్షన్లో ఉంటారు. అవును సార్, వాళ్ళు ఆ మైండ్ సెట్లో చూసి కూడా ఆయన నవ్వి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సార్. అది పెళ్లి ఎపిసోడ్ గురించి అది అప్పటికి అది ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు సెకండ్ హాఫ్ చూడలేదు ఆయన. సెకండ్ హాఫ్ చూస్తే దీని గురించి చెప్తాడు ఇప్పుడు ఈసారి. నవీన్ పోల్చేది మీ గొడవ ఏంటి? అదే సార్, గొడవ ఏం లేదు సార్. సో డైరెక్ట్గా మీరు ప్రొలాగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేశారు. సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా అంత మాట్లాడేస్తారు. సినిమా గురించి మాట్లాడడానికి ఇప్పుడు కుర్రాడు ఎలా బాగా యాడ్ చేశాడా, ఎమోషన్ బాగా పండించాడా, అదే లేదు కదా. ఇదంతా లైట్ టీజర్ చూసినా నాకు నచ్చింది, పోదా సినిమాకి అన్నట్టున్నారు మీరు కూడా. ఇప్పుడు వాళ్ళు బయట ఎలా ఉంటారో అలాగే యాడ్ చేశారు కదా. అవును సార్, ఎస్. మీ మామూలు ప్రోమో ఇంటర్వ్యూస్లో ఎలా చేస్తున్నారు, సినిమాలు కూడా అదే చేస్తారు. చాలా ఈజీ ఉంది. ఇప్పుడు నేను ఏం అడగాలి అంటే వాళ్ళు చాలా అద్భుతంగా పండించారా, కన్నీళ్ళు ఒక చుక్కలో ఒక గంటలో. మీరు పార్ట్ 1 చూస్తారు కాబట్టి మీకు తెలుసు వీడు చేసేస్తాడు, లడ్డుగాడు బాగా చేస్తాడు, సంగీతం చేస్తాడు, నార్ని బ్రో బాగా చేస్తాడు. సో ఎస్ అసలు విషయం చెప్పండి, దయచేస్తారా? అదే ఏం లేదు సార్, అదే స్టోరీ ఫస్ట్ వంశీ గారు చెక్ అని చెప్పాను కదా సార్. అది అనగనగా ఒక రాజు కథే సార్. సో అప్పుడు నవీన్తో చేద్దామని అనుకున్నాను సార్. తనేమో అంటే జాతిరత్నాలు అప్పుడు నాకు పరిచయం సార్, అనుదీప్ వల్ల పరిచయం.
తను స్టోరీ విన్నాడు, నచ్చింది. కాకపోతే ఆ టైంలో మిస్టర్ శెట్టి మిసెస్ పులిశెట్టి ఉంది, ప్యారలల్గా చేస్తానని చెప్పాడు. కాకపోతే తను పాప ఒక సినిమానే చేసే మైండ్ సెట్ సార్ తనది. అప్పటికే నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెయిట్ ఇవన్నీ చేస్తాను. ఎందుకు కవర్ చేయడం కానీ ఆయన మీ ఫేస్ నచ్చలేదని నేను అంటాను. మీరు ఏమంటారు చెప్పండి దానికి. అయ్యుండొచ్చు సార్, ఇంకా నవీనే చెప్పాలి అది. ఎందుకంటే నాకు తెలిసి అంటే కథ కావాలి నేను డైరెక్ట్ని చెప్తాను అని ఆయన అన్నాడని నాకు తెలుసు. అవును సార్. అయితే కథ కావాలి నేను డైరెక్ట్ చెప్తానంటే మీరు మనం నచ్చలేదనే కదా సార్. కానీ నచ్చకపోవడం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని ఉన్నారు. అవును సార్, ప్రూవ్ చేసుకోబోతున్నారు అంటే మీ ఫేస్ నచ్చకపోయి ఉండాలి. అదే ఉండాలి ఇంకా అయితే నవీన్ అడుగుదాం సార్. మనం అనగనగా ఒక రాజు వచ్చినా టైం వస్తుంది కదా, కరెక్ట్గా మన వెనకాల నుంచి అట్లా వచ్చి ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నట్టు అడుగుదాం. అదే సార్, ఇంకా రీజన్ అంటే నేను వెయిట్ చేయలేకపోయాను సార్. అప్పుడు మ్యాడ్ చేశాను, ఇంకా తర్వాత తనకి ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేయలేకపోవడం అనేది అయితే నేను పెద్ద రీజన్ అనుకోను. మరి అదే సార్, అంటే మీరు చెప్పందో లేకపోతే మీకు తెలియదో బియాండ్ ఏదో ఉంటుండే. మీకు తెలియదు నాకు తెలియదు ఏమంటారు సార్ అని మీకు తెలుసు కదా. కొన్ని చెప్పలేను నేను, కొన్ని చెప్పాలి. అది అంటే 50-50 సార్. పోలేదు సినిమా తీశారు, ప్రూవ్ చేసుకుంటారు. ఆపేస్తున్నారు ఏంటి ఇంటర్వ్యూ? నాది ఉంది కొన్ని, మీవన్నీ అయిపోయిన తర్వాత. నావేముంటాయి సార్ ఇంతకన్నా. ఏదో అయితే నేను స్టార్ట్ చేయొచ్చా? ఏదో చిన్న ఇంట్లో మీతో చేసుకుందాం వచ్చా సార్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ సార్, మీరు చిన్న ఇంటర్వ్యూ అంటే నాకు ఇదే బిగ్ అచీవ్మెంట్ సార్. మీరు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీశారు. ఎస్ సార్. దీని కథ గురించి, కథ లోతుల గురించి, లాజిక్ల గురించి, దీని గురించి మనం చెప్దామన్న వంశాన్ని చెప్పనట్లేదు. కొన్ని అయ్యో మీరేనా 100 కోట్ల సినిమా తీశారు, ఏంటి సార్ అంత ఖర్చు అయింది, సెటిల్ వేసారా, సీట్లు పెట్టారా, లేదు అడగట్లేదు. కానీ సార్ కొంచెం ఖర్చు అయితే అయింది సార్. ఖర్చు బట్ ఇంకా ఆ యాంగిల్లోకి వెళ్ళడానికి లేదు. సినిమాలో ఇంకా దగ్గర వెళ్ళినారు, వాళ్ళ గురించి చెప్పండి అనడానికి లేదు. మీరంతా సరే ఏదో డిసప్పాయింట్ అయినట్టుంది. అదే సినిమా చూసాను అనుకోండి సార్, ఖచ్చితంగా దీనికన్నా పెద్ద ఇంటర్వ్యూ చేయగలం. చేద్దాం. ఎందుకు? సినిమా చూస్తే చాలా కనబడుతుంది మీకు. అది ఎలా ఉంది? ట్రైలర్ కూడా రాలేదు ఇంకా. అవును సార్, ట్రైలర్ కూడా రాలేదు కదా. ఏంటంటే నా సీన్ వేసే దాని వెనకాల ఏముంది అంటే అది ఇప్పుడు నేను చెప్పలేనండి, తర్వాత సినిమా చూసి చెప్పండి మీరు అనొచ్చు. ఏదైనా ఉంటుంది డిస్కషన్. బట్ బిఫోర్ ట్రైలర్, బిఫోర్ సినిమా మీరు ఒక అల్లరి సినిమా, సరదా సినిమా తీసినప్పుడు మిమ్మల్ని అంతకన్నా నేను ఏం చేయాలి? మీరేమో నన్ను ఇబ్బంది పెట్టాలి కానీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. అదే సార్, సరదా సినిమా, సమ్మర్ సినిమా. అదే సార్, అదే మన కుర్రాళ్ళు కొంతమందిని అడిగాను. అంటే ఏంటంటే ప్రతిసారి మూర్తి గారే అందరినీ అడుగుతుంటే నేను ఇబ్బంది పెట్టాలని అడగట్లేదు సార్. ఇది నావి కూడా సార్. నేను వాళ్ళు ముందే చెప్తాను సార్, నేను అవతల నన్ను ఇబ్బంది పెట్టారా, నేను వాళ్ళు ఇబ్బంది పెట్టాను నేనేం చూడండి సార్. నా ఇంటర్వ్యూ జనాలు చూసారా లేదా? చూసారు. వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం సార్. చేస్తారు. నేను ఇంటర్వ్యూ తీసి వాళ్ళకి వాళ్ళు మన ఒక అరగంట టైం వేస్ట్ చేసే పూర్తి అనిపించుకోకూడదు. మీరు ఇంటర్వ్యూనే కాదు సార్, ఒక చిన్న ట్విట్టర్లో ట్వీట్తో కూడా ఎంటర్టైన్ చేస్తారు. త్రివిక్రమ్ గారి మాటలు, సుకుమార్ గారి స్క్రీన్ ప్లే, రాజమౌళి గారి ప్రజెంటేషన్ లెవెల్లో మొన్ననే ఒకటి వేసారు. నేను అసలు అది ఎలాగా అవుతుందంటే కింద జనాలు కొట్టేసుకుంటారు. మొన్ననే ఒక టీజర్ చూశాను. ఆ టీజర్ రిలీజ్ ఆయన చేసిన పాన్ ఇండియన్ సినిమాల కంటే అని చెప్తుంటేనే ఒక క్యూరియాసిటీ రైజ్ చేయడానికి. అంటే ఒకవేళ మీరు కనుక సినిమా డైరెక్టర్ అయితే ప్రొడ్యూసర్ తీసుకోండి సార్, బ్లాక్ చెక్ తీసుకోండి, ఇది ఏదో సినిమాకి చేసి పెట్టండి అనేటట్టు రాస్తున్నారు మీరు దాన్ని. మాకంటే మీ ఫీల్డ్లోకి రాలేదు కానీ మొదటి నుంచి రైటింగ్ అలవాటు ఉంది కదా, ఆ రైటింగ్ అక్కడ చూపిస్తాం అంతే. కానీ ఏది రివీల్ చేయకుండా ఎంత కావాలో అంత పెట్టి భలే మేనేజ్ చేస్తారు సార్ యాక్టింగ్ అంతే. అదైతే నేనైతే ఈ మధ్య మొత్తం ట్విట్టర్లో ఫస్ట్ మార్నింగ్ నిద్ర లేవగానే ఓకే దగ్గర ఏమన్నా పెట్టారా, ఓకే అయిపోయింది. ఆ న్యూస్ తోటి మొదలవుతుంది మా లైఫ్. ఇంతకుముందు తేడా ఏంటంటే ఇప్పుడు డిజిటల్ కదా సార్. అవును సార్. ఒకళ్ళు ఏదైనా తప్పు పెట్టే మీరు ఫోన్ చేసి సార్ మూర్తి గారు అక్కడ నా పేరు తప్పు రాస్తే చూడలేదు మీరు ట్విట్టర్ టక్మని డిలీట్ అంటారు. అవును సార్. లేదా మీరు ఫోన్ చేసి మూర్తి గారు నా ఐటెంలో నా పేరు మిస్ అయింది సార్ అంటే ఉండండి ఇప్పుడు యాడ్ చేస్తానంటాను. సో అంచేత ఇప్పుడు డ్రాఫ్టింగ్ మీద అంత కేర్ తీసుకోవాల్సిన పని లేదు సార్. బట్ మేము వచ్చింది ప్రింట్ మీడియా నుంచి వచ్చాం కదా. సో ఒక అక్షరం ప్రింట్లోకి వెళ్ళిపోతే దాన్ని ఏం చేయలేం. మొన్నటి మెమో తీసుకోవాల్సిందే. కరెక్ట్. మొన్న డ్యూటీకి వస్తూ భయంగా మెమో ఏమైనా వచ్చిందని చూసుకోవాల్సింది ప్రతిరోజు కూడా. సో ఆ భయంతో డ్రాఫ్టింగ్ మీద చాలా కేర్ తీసుకుని అదే ఇప్పుడు కూడా అలవాటు అయిపోయింది సార్. మీరు ప్రింట్ మీడియా అన్నప్పుడు గుర్తొచ్చింది, స్వాతిలో అప్పుడు రివ్యూస్ వేసేవాళ్ళు కదా సార్, అది 1 వీక్ తర్వాత తీసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏదో ఇప్పుడు మీరు డిబేట్ అవుతూ ఉంటారు. ఫ్రైడే నాడు బుక్ ప్రింట్ అవుతుందండి. బుక్ ప్రింట్ అవుతుంది. ఈ ఫ్రైడే ప్రింట్ అవుతుంది, థర్స్డే మార్కెట్ వస్తుంది. ఎస్. అంటే ఫ్రైడే నేను చూసిన సినిమా థర్స్డే నాడు చదువుతారు జనాలు. కరెక్ట్. సో ఇప్పుడైనా అంతే. ఇప్పుడైనా వాళ్ళకి సార్ అది బెటర్ ప్రాసెస్ అంటారా? వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో పెట్టుకున్నారు. 50 ఏళ్ళు దాటిపోయింది. నేను ఎన్నాళ్ళైంది ఒక 15 years అవుతుంది. 15 years అవుతుంది. సో వాళ్ళ ఆ షెడ్యూల్ మనం మార్చలేం కదా.
అంతే కొన్ని సినిమాలు మిస్ అయిపోతుంటాయి కూడా, ఎందుకంటే సినిమా రిలీజ్ అయింది అనుకోండి అవును సార్. నేను కవర్ చేయడం అవుతుంది. ఓ అవును, ఫ్రైడే రిలీజ్ అయింది కవర్ చేయగలుగుతాను. కరెక్ట్. ఫ్రైడే 2 రిలీజ్ అయ్యనుకోండి నేను ఒకసారి ఒకటే రాయగలుగుతారేమో. అవును, ఎందుకంటే వాళ్ళ డెడ్ లైన్ లోపు మనం ఇవ్వాలి. సో ఏదైనా సరే ప్రింట్ మీడియాలో పనిచేసినప్పుడు డ్రాఫ్టింగ్ మీద కొంచెం భయం భయం జాగ్రత్త ఉంది. ఎందుకంటే కానీ అప్పట్లో కలెక్షన్ చేయలేం కదా. ఈ చిత్రాంజలి, సూపర్ హిట్ ఇట్లాంటివి చాలా ఉండేవి సార్ అప్పుడు మేము 10th చదువుతున్నప్పుడు. బట్ ముందు ఇంకా చాలా ఉండేవి. స్వాతి ఫస్ట్ ఏది సార్, సితారా అట్లాంటివి ఉండేవి కదా సార్. ఇంకా చాలా మోర్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే జీవిజీ ఆద్యుడు ఆయన గడియారం వెంకట గోపాలకృష్ణ అని చెప్పేసి ఆయన మ్యాగజైన్ సైజులో ప్రింట్ చేసేవాడు ఆ రోజుల్లో. ఆ రోజులు అంటే మేము కూడా ఇంకా 1వ 2వ చదువుల్లోనే ఆయన ఇంకా సినిమా జర్నలిస్టు. ఆ రోజుల్లోనే శోభన్ బాబు హీమ్యాన్ అని బిరుదు ఇచ్చాడు ఆయన. శోభన్ బాబు హీమ్యాన్ అని బిరుదు ఇచ్చింది ఆ జర్నలిస్ట్. అప్పుడు బిరుదు జర్నలిస్టులు ఇచ్చేవాళ్ళు, ఎవరికి వాళ్ళు తగిలించుకున్నారు కాదు. ఇప్పుడు ఎవరు కూడా తగిలించుకున్నారు. అయితే అప్పట్లో ఆయన అంత బాగా రన్ చేశాడు. కానీ అదే ప్రాసెస్ కరెక్ట్ లాగా ఉంది సార్. అప్పట్లోనే కాగడ ఇవ్వడం అనే మ్యాగజైన్ ఉండేది. కారణ్యం ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు కానీ చదవడానికి భయపడేవారు. ఆ రోజుల్లో అసలు ఇప్పుడున్న వెబ్సైట్లు చూసి ఎందుకు పనికిరావు. బోల్డ్ సార్, అంత బోల్డ్. అప్పట్లో చెప్పుకున్నారు హీరోయిన్స్ కూడా ఎవరు చూడకుండా సీక్రెట్గా చదివి తలగడగా పెట్టుకుంటారు కాగడ మ్యాగజైన్ అని. కాగడ శర్మ అని చెప్పేసి బాగా సింబాలిక్గా పెట్టారు సార్. అంటే నిప్పు అంటించేస్తుందా కాగడ. ఫోటో వేసేవాడు, మంచి గ్లామరస్ ఫోటో, హీరోయిన్ గ్లామరస్ ఫోటో వేసి దాని కింద ఆయన స్టైల్లో. అదేనా మీ ట్విట్టర్ ఇన్స్పిరేషన్, గ్లామరస్ ఫోటోస్? అదే కాదండి, ఓంకార్ గారు ఆయన చనిపోయాడు, మన డాక్టర్ బాబు అంటారు చేసి కదా వాళ్ళ ఫాదర్. అవును సార్, అవును సార్, తెలుసు. ఆర్టిస్ట్ రాసేవాడు కదా, ఆయన స్టార్ట్ చేసింది అది. ఆయన మంచి స్పైసీగా రాసి వీళ్ళందరినీ ఎంతోమంది చూసి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి కదా. సరే క్వశ్చన్స్ అడగచ్చా? పర్లేదు. లేదు సార్, కావాలి సార్. లేదు సార్, అంటే నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూస్తారు సార్? ఇలాంటి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, మీరు సీనియర్. చిన్న చిన్న క్వశ్చన్స్ సార్, తర్వాత చూసుకుందాం, చేసేద్దాం. ఫస్ట్ సార్, మామూలుగా మీరు మమ్మల్ని అడుగుతారు యాజ్ అ డైరెక్టర్స్గా, మీరు ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నారు? ఎప్పుడైనా తప్పు చేస్తే, ఒక ఫ్లాప్ సినిమా, మీరు ఏదైనా తప్పు రివ్యూ రాసి అబ్బా ఏంట్రా ఈ రివ్యూ ఇంత బ్యాడ్గా రాశాను అని ఎప్పుడైనా కరెక్ట్ చేసుకోవడం కానీ, తప్పుల నుంచి నేర్చుకోవడం కానీ ఏమన్నా జరిగిందా? అంటే యాక్చువల్గా అలా ఎప్పుడు లేదండి. అంటే రివ్యూను జనాల అభిప్రాయం మ్యాచ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనకు నచ్చకపోయినా జనాలు నచ్చి ఉండొచ్చు, అది వేరే సంగతి. బట్ దాదాపు 87 నుంచి రివ్యూలు రాసుకొని వస్తున్నాను నేను, రకరకాల చోట్ల రాసుకుంటూ వస్తున్నాను. నా 40 ఏళ్ళ కెరీర్లో ఒకే సినిమాకి 2 రివ్యూలు రాశాను. సార్ అది స్వాతి వీక్లీలో బాహుబలికి రివ్యూ రాశాను, పార్ట్ 1. నాకు అందులో హ్యూమన్ ఎమోషన్స్, రాజమౌళి అనేసి నాకు మొదటి నుంచి ఆయన చాలా, ఛత్రపతిలో ఎలాంటి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, సింహాద్రిలో ఎలాంటి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, ఆయన అసలు ఏదైనా ఇలాంటి సినిమాల్లో కూడా ఆయన మనకి అది పట్టుకునేలా చేశాడు కదా. బాహుబలి 1లో నాకు ఆ హ్యూమన్ ఎమోషన్స్ కనపడపోతుంది. అంటే ఆయన దృష్టిలో లేదు, ఆయన పార్ట్ 2 ఆయనకి, మనకేంటి పార్ట్ 1 మాత్రమే చూసి ఆ సినిమా నాకు రాశాను సార్. దానికి అప్పట్లో ఎక్కువ ఫోన్లు వస్తుంది, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కాబట్టి ఒకే వారం 400 ఫోన్ కాల్స్ ఆన్సర్ చేశాను నేను ఆ సినిమా. నా నెంబర్ అక్కడ ఉండేది 400. అందులో మెచ్చుకున్న వాళ్ళు, తిట్టిన వాళ్ళు అందరూ ఉన్నారు. తర్వాత నేను అనలైజ్ చేస్తున్నాను, నేను రివ్యూ రాశాను, జనాలు ఈ సినిమాని ఏ పర్సెప్షన్లో చూశారు, నేను ఏ పర్సెప్షన్లో చూశానని చెప్పి ఫస్ట్ టైం స్వాతి బలరాం గారు పెర్మిషన్ తీసుకుని నెక్స్ట్ వీక్ మళ్ళీ బాహుబలికి 2వ రివ్యూ రాశాను. అందులో ముందే నోట్ పెట్టా, నేను ఈ పర్సెప్షన్లో చూసా, ఇది ఇలాగా, ఇప్పుడు జనాలు ఇది చూశారని చెప్పి. అలా అని చెప్పి నేనేమి నన్ను క్షమించమనో లేకపోతే నేనేదో కాంగ్రిగేషన్ పెట్టలేదు. మీ ఒపీనియన్, జనాల పర్సెప్షన్ ఏదైతే నేనేమనుకున్నా వాళ్ళు ఏమనుకున్నారు అన్నది ఒక మళ్ళీ సెపరేట్ ఒక ఆర్టికల్ టైప్ రివ్యూ పెట్టా. అది తప్పించి నేను ఏ రోజు కూడా నా రివ్యూకి నేనేమి నేను రాంగ్ అని నేను ఏ రోజు అనుకోలే. కరెక్ట్. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసి రివ్యూని పట్టించుకోకపోవడం, మీరు అలాగే రివ్యూ నేను రాస్తే వాళ్ళు ఫీల్ అవ్వడం అంటారు. చాలామంది అనుకుంటారు ఇప్పుడు వీళ్ళకి నచ్చింది నచ్చదేమో అనుకుంటారు సార్. చాలామంది అంటారు, ఇప్పుడు నేను చాలామంది దగ్గరికి వెళ్తే ఏంటంటే బికాజ్ ఆఫ్ మై ఏజ్ చాలామంది ఏమంటారంటే సరే కుర్రాళ్ళకి నచ్చుతుంది సార్. అరే కుర్రాళ్ళకి నచ్చుతుంది, నాకు నచ్చుతుంది. అంతే కదా సార్, ఒకప్పుడు మానవ కుర్రాళ్ళు వాళ్ళకి ఇప్పుడు మేబీ నా ఏజ్ రావచ్చు, బట్ నేను కూడా ఈ జనరేషన్ వస్తువులే వాడుతున్నాను, ఈ జనరేషన్లోకి తిరుగుతున్నాను కదా, నాకు ఈ కామెడీ కావాలి కదా. ఇప్పుడు నేను ఏంటిది ఆ షర్ట్ మీ బట్టలు వదిలేసాడు ఏంటని నేను అనుకోవట్లేదే, అరే నేను అలా అవ్వలేకపోతే ఇంకా ఫీల్ అవుతున్నా.
అరే నా ఏజ్ దాటిపోయింది రా, నేను Young at heart. లోపల టీ షర్ట్ వేసి బయట షర్ట్ వేసి 2 బట్టలు వదిలేస్తే బాగుంది నేను కూడా అనే సార్ వద్దు సార్, ఎందుకు అలాంటివన్నీ మనకు చెప్తున్నా అంటే మైండ్ సెట్. అది బాగుంది, నాకు నచ్చుతుంది. Correct. బికాస్ ఆఫ్ మై నేను చేయలేను, అవును, బట్ వాళ్ళు చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా కదా. కరెక్ట్, అంతే. వాడు హ్యాపీ, వాడు చేసాడు బాగుంది కదా, నేను ఐ కెన్ రిలేట్ టు హిమ్ అన్నట్టు ఉంది అంతే. నేను చూసుకోవచ్చేమో కదా. అంతే సార్. సో అంచేత నాకేమీ నచ్చకపోవడం ఏం లేదండి. లేదు. సో వాళ్ళ యూజువల్గా మీ అందరూ ఏమంటారు, మీ మ్యాగజైన్ కుర్రాలు నచ్చింది మీకు ఇది మీకోసం కాదు సార్, యూత్ కోసం. అంటారు. అరే బాబు నాకు నచ్చుతుంది. అవును సార్, అవును సార్, అలాంటిది ఏం సేమ్ లేదు టైం నా కంప్లైంట్ చెప్పంటారండి సార్. సో కాల్డ్ కొంతమంది పెద్ద డైరెక్టర్లు, అంటే వయసు అయిన డైరెక్టర్లు, అంటే 50 జారిపెట్టిన వాళ్ళు, 50 ఉంటారు, బ్రాండెడ్ షూస్ వాడతారు, బ్రాండెడ్ షర్ట్లు వేస్తారు, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ వాచెస్ వాడతారు, ఫోన్లు అన్నీ అప్డేట్ అవుతారు సార్. అప్డేట్ అవుతుంది. కంటెంట్ దగ్గర మాత్రం వాళ్ళు అప్డేట్ అవ్వరు. ఎస్. కంటెంట్ దగ్గర మాత్రం ఇంకెక్కడో 80sలోనో 90s ఉంటాయి. అవును. బట్ వాళ్ళకన్నా నేను బెటర్, నేను కంటెంట్ దగ్గర కూడా అప్డేట్ అవుతాను. అప్డేట్ అయ్యారు మీరు, వాళ్ళతో సింక్ లో ఉన్నారు. నేను వాళ్ళతో సింక్లో ఉంటాను సార్, నేను ఎంజాయ్ చేస్తాను. అవును సార్, నాతో మీరు చెప్పారు కదా అప్పుడు మ్యాక్స్ చూసినప్పుడు ఎంజాయ్ ఒక ఐటమ్ రాసినప్పుడు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని రాస్తాను. ఎస్. నేను వాడే పదాలన్నీ వాడి దృష్టిలో పెడతాను. అవును, అవును సార్. వాళ్ళు ఏ పదాలు అయితే వాడుకుంటారో, వాడుకలోకి ఏ పదాలు అయితే వచ్చారో అవన్నీ నేను నా డిక్షనరీ అడాప్ట్ చేసుకుంటాను. అది బాగుంటుంది సార్. మీది ట్విట్టర్లో మీరు ట్వీట్ చేసినప్పుడు కుర్రాళ్ళు యూత్ అందరికి అర్థమయ్యేటట్టు చేస్తారు, రిప్లై రెస్పాన్స్ మాత్రం మీ స్టైల్లో ఇస్తారు. ఆ పెద్దరికం మెయింటైన్ చేస్తూ అలా ఉంటుంది సార్. అది కొంచెం మంచి క్వశ్చన్ అడిగేసినాం. ఇప్పుడు ఇది ఈడెవడో చాలా పర్సనల్గా అడిగేది ఇది సార్. మిస్టర్ బచ్చన్ రిలీజ్కి ముందు అది పోతే బాగుండు అనుకున్నారా? పోయిన తర్వాత ఏమన్నా హ్యాపీ ఫీల్ అయ్యారా? పొరపాటు కదండి. లేదు. ఎందుకంటే సార్ నేను వైరుధ్యం వేరు, శత్రుత్వం వేరు. ఎస్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. నాకు వైరుధ్యం ఉండొచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, బట్ మీరు నా శత్రువు కాదు. కాదు. మేబీ హరిశంకర్కి నాకు ఏదో వైరుధ్యం ఉండొచ్చు, బట్ శత్రుత్వం ఉండకూడదు. రెండోది ఇప్పుడు కూడా నేను కరం సిద్ధాంతం నమ్ముతాను సార్. ఇప్పుడు కూడా ఒకళ్ళు పోవాలి, ఒకళ్ళు పాడైపోవాలి, ఒకళ్ళు ఇదైపోవాలని కోరుకోకూడదు సార్. అది చాలా తప్పు. నేనైతే ఆ పని చేయనండి. నేనేంటంటే సార్ మీ టైం నడుస్తున్నప్పుడు మీది, నా టైం నడుస్తున్నప్పుడు నేది. టైం అనేది ఉంటుంది తప్ప ఇక్కడ ఏదో మీకేదో జరిగిపోతే నా మీసం వేసుకుంటాను, వాళ్ళకి ఏదో జరిగితే నేను డౌన్ అయిపోతానంటే సార్ నేను ఆవేళ హరిశంకర్తో అలా ఉన్నాను, ఇప్పుడు అలా ఉంటాను అనంటే నాకు ఇష్టమే. కానీ ఆ ఇంటర్వ్యూ మాత్రం అసలు మోస్ట్ ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూ. అదే థ్యాంక్స్ హరిశంకర్ అవును, అదైతే కరెక్ట్ సార్. ఇంతమంది హీరోయిన్ పిక్స్ పెడుతుంటారు కదా మూర్తి గారు, ఆయనకి నచ్చిన హీరోయిన్ ఎవరు? ప్రజెంట్ జనరేషన్ సార్, పాతది మళ్ళీ మీరు శ్రీదేవి అట్లా వాళ్ళ పేర్లు చెప్పొద్దు అని కూడా మెన్షన్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రజెంట్ జనరేషన్ నేను ఎవరిని పెద్దగా అంటే లేదు. అంటే సార్ కొంచెం బాధ అయితే అవుతుంది. చెప్తాను నేను కాదనట్లేదు. క్యారేజ్ ఏజ్లో భానుప్రియ చాలా ఇష్టం, ఎందుకండి అమ్మాయి చాలా కళ్ళతో పలికిచ్చేది. అసలు స్వర్ణకమల సినిమాలో ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్. చిరంజీవి గారితో అసలు కామెడీ పండిస్తే ఆ అమ్మాయి చేసింది కామెడీ ఎవరు చేయగలిగేవారు కాదు. చిరంజీవి గారితో సమానంగా చూడ నా కళ్ళ పెట్టిన ఇలాగా మంగళగిరి అసలు. తర్వాత ఏమై చేసేవి, ఆ తర్వాత 2 మన నానిగారితో చేసిన ఎటు వెళ్ళిపోయింది మనసా ఏదో సమంత ఫిక్స్ సమంత అనిపించింది. ఈ జనరేషన్ ఇంకా అంత బాగా యాక్ట్ చేయగలిగిన వాళ్ళు ఎవరు? సమంత దగ్గర ఆగారు. కీర్తి సురేష్ మహానటి దగ్గర నాకు చాలా నచ్చింది అసలు అమ్మాయి. కీర్తి సురేష్ అమ్మాయి చాలా, అంటే ఆవిడ యాక్టింగ్లో కొంచెం లైవ్ ఉంటుంది సార్. ఇవాళ సర్కార్ వారి పాటలు కూడా అమ్మాయి చాలా అసలు ఫస్ట్ ఆఫ్ అక్కడ వరకు భలే ఉంటుంది సార్. ఫస్ట్ ఆఫ్ అంతా భలే ప్లేఫుల్గా ఉంటుంది. మామయ్య ఆయన ఫోన్ చేయలేదా అని అడుగుతుంది సుబ్రాజ్ని, ఎవరే అంటాడు. అంత అలవాటు అయిపోయింటే సో ఈ విధంగా అంటే. కానీ నాకు వాళ్ళు అందంగా ఉన్నారా ఈ ముగ్గురు కూడా నాకు నేనే దాచడానికి ఏం లేదు. సమంత ఫిక్స్ అంటే మీరు చెప్పేటప్పుడు ప్రేమ చెప్పారు కదా, బట్ ప్రేమగా చెప్పారు సార్ సమంత గారి పేరు చెప్పినప్పుడు. సార్ ఇది కొంచెం మీ దృష్టిలోనే ఉంటుంది, మీకు తెలియకుండా ఉంటుంది. కానీ తాత వస్తారే అద్దరగొట్టి పోతారే అని ఒకటి వస్తుంటుంది కదా. ఈ అనిరుద్ధ్ గారు ఈ పాట ఎందుకు చేసిండు అని కానీ, లేకపోతే భలే చేసాడు రా మనకు మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఫిక్స్ అయింది అలా ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుంది. ఎందుకంటే రీజన్ చెప్తున్నా, నాకు 3 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. 2 అబ్రాడ్లో ఉన్నారు, ఒకళ్ళు ఇక్కడే ఉన్నారు. సో రోజుకి కనీసం ఒక 30-40 సార్లు నా ఇంట్లో నన్ను తాత అనే పేరు వినిపిస్తున్నాను. తాతయ్య అవును, తాత అనిపిస్తున్నాడు. కరెక్ట్. సో అంచేత పెద్ద ప్రాబ్లం లేదు. ఏమనిపిస్తుంది కుర్రాళ్ళు సార్, నేను ఎంజాయ్ చేస్తాను సార్. కుర్రాళ్ళు నాకు వాళ్ళు పెడుతున్నారు. అవును, వాళ్ళు ఇంకా మిమ్మల్ని వాళ్ళు వెటకారంగా ఫీల్ అయ్యారేమో నాకు తెలియదు, నేనైతే తీసుకోవట్లేదు.
నేను బ్రెయిన్ని మనం ఏది కూడా ఎక్కించుకుంటే మనం పనిచేయలేదు. అవును. ఇదంతా కూడా అసలు నేను హరిశంకర్ గారి టైంలో కూడా అదే చెప్పా కథలో. నాకు చాలామంది చెప్పా హరిశంకర్ ధర్మవ్యాధుడు కదా నాకు చాలా ఇష్టం సార్. ధర్మవ్యాధుడు అనేవాడు మాంసం కొట్టి బతికేవాడు, అది వాడు వృత్తి. వాడు మనసులో రామాయణ నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాడు, అది వాడు ప్రవృత్తి. సో నాది నేను ఇది ఎంటర్టైన్ అవుతుంటాను సార్. నాకు ట్విట్టర్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, రివ్యూలు కావచ్చు, ఇదంతా కూడా ప్రొఫెషన్ అంతే. దాన్ని అక్కడ దాకా తీసుకుంటాను. దాన్ని బుర్రకి ఎక్కించుకుని ఇవాళ ఆయన సార్ అన్నాడు, లేకపోతే ఇవాళ నమస్కారం పెట్టాడు, ఇది నేనేమి బుర్రకి ఎక్కించుకున్నాను సార్. ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్. కరెక్ట్, అంతే. అక్కడ దాకా తీసుకుంటాను. కుర్రాళ్ళు పిలిచారు పిలిచారు అంతే, ఎంజాయ్ చేద్దాం అంతే. సార్ పిల్లలు కూడా చూస్తారు కదా, వాళ్ళు చూస్తారు, చెప్తారు కదా. మా బాబు లండన్లో ఉంటాడు, వాడు చెప్తాడు, డాడీ ఎక్కడికి వెళ్ళినా ప్లే చేస్తున్నాడు. అయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సూపర్ సార్. ఇప్పుడు నిన్న మీరు ఒక పోల్ పెట్టారు, రాబిన్హుడ్ మ్యాడ్ 2 అని. సో అంటే ఇట్స్ లైక్ సీక్వెలా కాంబినేషన్ అన్నట్టు ఉంది. సో మీ ఓటు దేనికి? ప్రతి సినిమా పెడతాను కదా పోల్. పోల్ పెడతారు, బట్ ఈ 28కి ఒకవేళ వేరే ఎవరైనా పోల్ పెట్టి మీరు నొక్కాలి అంటే ఏ సినిమాకి పోతారని? అదే మీరు నన్ను ఫిక్స్ చేద్దాం డిసైడ్ లేదు సార్. ఫ్రాంక్లీ స్పీకింగ్ 2 సినిమాలు చూడాల్సిందే కదా నేను. కంపల్సరీ చూడాలి. 2 చూడాల్సిందే కదా. ఎస్ ఒకటి ముందు ఒకటి వెనక. అదే ముందు ఏదన్నా చెప్తారా అని. అంటే మీరు ప్రీమియర్ వేస్తున్నారు కాబట్టి మీరు ముందు అవుతుంది, వాళ్ళు ప్రీమియర్ వేయట్లేదు కాబట్టి వాళ్ళు లేదు, వాళ్ళు ప్రీమియర్ వేసుకోండి. సార్ సార్ నాకు తెలిసి అలా జరగదు. ఎందుకంటే ప్రెస్ షోలు పెట్టినప్పుడు వాళ్ళు హైపోథెటికల్ గా 2 పెట్టి మార్నింగ్ షోకి ఒకదానికి బెటర్. ఎందుకంటే మీడియా షోలు ఇప్పుడు కూడా ప్లాన్ గా ఇద్దరు మాట్లాడుకుని పెట్టుకుంటారు. కరెక్ట్. మీ పిఆర్ వేణుగోపాల్, వాళ్ళ పిఆర్ వంశశేఖర్ మాట్లాడుకునే ఏది ముందు ఏది కనుక పెట్టుకుంటారు. సార్ 2 అయితే లేదు సార్, అందరూ సమానం. అరే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడిగారు సార్. సితార ఆర్ మైత్రి, విచ్ ఈస్ బెస్ట్ అని మీ ఒపీనియన్లో? సార్ ఇవాళ ఇండస్ట్రీలో నేను మధ్య కూడా ఐటమ్ కూడా పెట్టాను, చాలాసార్లు చెప్పాను సార్. సో మొత్తం ఇండస్ట్రీ కన్సాలిడేట్ అయిపోతాను సార్. బికాస్ ఏంటంటే ఓటీటీ అయిన తర్వాత ఏంటంటే యంగస్టర్స్ బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, బాంబే వెళ్ళి మాట్లాడగలిగిన వాళ్ళు, సో వాళ్ళతో యంగస్టర్స్ వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒక నెట్ఫ్లిక్స్ తోట యాడ్ చేస్తారు, మిగతా వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. పైగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎన్ని కావాలి ఇయర్లీ మా అయితే మ్యాక్సిమం 12 సినిమాలు కావాలి. అవును అంతే. సో సితార బ్యానర్ ఒక 6 సినిమాలు తీస్తుంది, మైత్రి బ్యానర్ ఒక 6 సినిమాలు తీస్తుంది. ఇంక వాళ్ళు 3వ బ్యానర్ దగ్గరికి వెళ్ళాల్సింది వాళ్ళు ఆలోచించట్లే. అవును కరెక్ట్. అవును సార్, అవును సార్, అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను బయట భోజనం చేస్తాను అనుకున్నాను, నాకు మధ్యాహ్నం పోయిన కాదు, రాత్రి పోయిన కాదు. సితార మధ్యాహ్నం పోయి పెడుతుంది, రాత్రి మైత్రి పోయిన పెడుతున్నాడు. 3వ బ్యానర్ దగ్గరికి ఎక్కడికి వెళ్తాను? 3వ హోటల్ అవసరమే లేకుండా పోయింది. అలాగా ఇప్పుడు బ్యానర్ కన్సల్టేట్ అయిపోతున్నాయి సార్. ఒక మ్యాక్సిమం ఒక 6-7 బ్యానర్లు మిగులుతాయేమో ఇంక నేను అడిగితే. ఎందుకంటే లేదంటే ఓటీతో సంబంధం లేకపోతే సినిమాలు తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని సినిమాలు స్ట్రగుల్ అవుతున్నాయి. సో మైత్రి ఇది 2 కూడా చేస్తున్నారు. మైత్రి వాళ్ళు సినిమాలు ఫోటోగ్రఫీ చేస్తున్నారు. అయితే సితార్లో నేను గమనించింది ఏంటంటే కొంచెం ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే మైత్రి వాళ్ళు వాళ్ళకున్న సర్కిల్, సుకుమార్ గారు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ త్రివిక్రమ్ గారు ఉన్నారు, సో వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. వాళ్ళు వాళ్ళు తీసిన సినిమాలు సుకుమార్ గారు చెక్ చేయొచ్చు, సజెషన్స్ ఉంటాయి, ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే నాకు వచ్చి కొంచెం పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతుంది. అవును సార్, బ్యాడ్ ప్రోడక్ట్ బయటకు పోకూడదు. అది అతను ఏంటంటే చివరి దాకా దాన్ని పట్టుకు వేలాడి ఏదో అతనికి అది సపోజ్ బ్యాడ్ ప్రోడక్ట్ అని తెలిసినా దాన్ని వీలైనంత పాలిష్ చేద్దాం, కొంచెం దానికి ఏదో మేకప్ వేసి తోద్దాం అన్న ప్రయత్నం ఇక్కడ ఉంటుంది. అంటే బెస్ట్ బయటకు వచ్చేటట్టు చేస్తారు. సార్ మొత్తానికి ఇది 2 ముక్కలు కింద కట్ చేయాలమ్మా, మీ ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ అని. అవును లేదు సార్, లాస్ట్ది ఇంకా ఒక్క క్వశ్చన్ సార్. వాటి కాబట్టి 100 అడిగారు సార్. మమ్మల్ని మీరేం లుంగి షరతు పెట్టలేదు కదా, నేను మిమ్మల్ని ఏం కాదన్నా కదా. లేదు సార్, మీరు అట్లా కాదు, మీకు కూడా బిజీగా ఉంటారు కదా, అందుకనేసి నేను మీరు మీ కుర్రాళ్ళ బ్యాచ్లో చేరిపోయి నాకు కట్టేద్దామని చూస్తాను. లేదు సార్, అంటే మీరే సార్ అసలైన కుర్రోళ్ళు. ఇక్కడ మీరు మ్యాడ్ చూసినప్పుడు కూడా మీరు నాకు ఇచ్చిన రెస్పాన్స్ అప్పుడు నేను చాలా హ్యాపీ, అందరికీ నచ్చుతుంది. సో అదే సార్ మీరు అన్నది కరెక్టే. ఇది ఓన్లీ పిల్లల కోసం సినిమా అట్లేం కదా, నేను పెద్దోళ్ళు వచ్చి చూస్తే వాళ్ళు ఆ ఏజ్ క్రాస్ చేసి వచ్చి ఉంటారు కదా. అరే మా టైంలో మేము కూడా ఇట్లా ఉండేవాళ్ళం. మన ఇంట్లో అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది సార్. సపోజ్ నా వైఫ్ ఉంటుంది, టీవీలో సినిమా వస్తుంది, పెడతాను అనుకోండి ఓటీటీలో, ఆ సినిమా పెద్ద బాగాలేదు, నేను చూసుకుంటాను. నేను చాలామందికి అదే చెప్పానండి,
వాళ్ళ 60 ఏళ్ళ వాళ్ళు కూడా మహేష్ సినిమా చూద్దామా, ప్రభాస్ సినిమా చూద్దామా, లేకపోతే వీళ్ళ సినిమా చూద్దాం అనుకుంటారు. కానీ ఎప్పుడో సీనియర్ హీరోల సినిమా చూడాలని వాళ్ళు కూడా ఏమనుకోవట్లేదు కదా. వాళ్ళు కొత్త సినిమాలు కావాలి, కొత్త జనరేషన్ కావాలనుకుంటున్నారు కదా. కరెక్ట్. లేదంటే ఇప్పటికీ ఇంకా మనకు ఆ తరం హీరోలు ఇంకా అలా వాళ్ళే సినిమాలు చేస్తూ ఉంటుకోవాలి కదా. అవును. వీళ్ళందరూ రాదు కదా అప్పుడు. సో Yes. సినిమా కంటెంట్ సార్ మెయిన్ కరెక్ట్. కంటెంట్. అది ఎంగేజింగ్గా మేము చేయగలిగితే అది ఏ జానర్ అయినా ఏ సినిమా అయినా మేము చూస్తాం. మన వెంకటేష్ గారు చేస్తే 300 కోట్లు ఇచ్చారు. పడేసారు సార్ అసలు. అది మీరు ఫస్ట్ నుంచి కొంచెం పాజిటివ్గానే చెప్పారు సార్. ఏది ఎందుకో సంక్రాంతికి వస్తున్నానికి అనిల్ రావిపూడి గారితో ఇంటర్వ్యూ చూసినప్పుడు కానీ అది సో యువర్ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ ద ఫిల్మ్ అనిపించింది నాకు. ఎందుకు అది మంచి అనిల్ గారు అంటే ఆయన ఎంటర్టైనర్ ఆయన. చెప్తున్నా కదండి, ఈ జానర్ సినిమాలకి సీరియస్నెస్ ఉండదు. దానికి అవును. మీరు 50% మార్కులు తెచ్చుకుంటే జనాలు 100 వేసి పెట్టుకుని పెళ్ళరా బాగా చేసామంటారు. హోప్ఫుల్లీ వాళ్ళు 100 వేయాలని కోరుకుంటారు. త్రివిక్రమ సుకుమారి చేయాలనుకోండి, వాళ్ళు 100 తెచ్చుకోవాల్సిందే. తెచ్చుకోవాల్సిందే వాళ్ళకి కొంచెం నెగిటివిటీ కూడా ఎక్కువ అయిపోతుంది సార్. యాంటీ ఫ్యాన్స్ వాళ్ళు చూడడం రెడీకి జైలు పెట్టుకెళ్తారు థియేటర్. పట్టుకెళ్తుంటారు. అవును కరెక్ట్. బోధతో పెట్టుకెళ్ళి ఇలా చూస్తారు. మీ సినిమాకి హ్యాపీగా బ్లాక్ బెండ్తో వస్తారు. బ్లాక్ మైండ్తో వస్తారు. కమాన్ ఎంటర్టైన్ మీ అన్నట్టు అంటారు వాళ్ళు. అవును సార్, అది తీసుకోవాలి సార్. ఆ ఎడ్జ్ తీసుకొని మనం ఎంటర్టైన్. సార్ ఫైనల్గా మొన్న మీరు పెట్టిన ట్వీట్ అది ఏ టీజర్ గురించి అని చెప్పేస్తే లెట్స్. ఏంటి అదే సార్ నేను చూశాను, షేక్ 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 అన్నారు మీరు. అది ఏంటది అది చెప్పాల్సిందే ప్లీజ్. లేదా సార్ అందులోనే డీకోడ్ చేస్తే నా డ్రాఫ్ట్లో ఉంటుంది సార్. అవును. ఆ హీరో చేసిన పాన్ ఇండియా సినిమాలు అంటే ఒక హీరో అన్ని పాన్ ఇండియా సినిమాలు చేశాడు. ఇక్కడ ఏ హీరో అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తారో మీకు తెలిసే ఉంటుంది. ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు ఎవరు చేస్తుంటారు అర్థం చేయలేదు కదా. ఒకటి రాబోయే పాన్ ఇండియా సినిమా అన్నాను. అదొక హర్రర్కి సంబంధించిన సినిమా కాదు. పైగా త్వరలో వచ్చే పాన్ ఇండియా సినిమా టేజర్ ఏముంది. అవును సార్. ఇంకా అంతకన్నా డీకోడ్ నేను చేయలేను కదా. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. అసలు నేను మిమ్మల్ని చేద్దాం వచ్చాను కాబట్టి మీరు నన్ను చేశారు కాబట్టి మీ కండిషన్ సినిమా హిట్ అయిన తర్వాత మీరు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. 100% మనం మళ్ళీ మీరు నన్ను చేయాలి. అదే నా కండిషన్. అదే ఆ బాకీ తీసుకోవాలంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.